శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కుబేరా' రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్లాస్ డైరెక్టర్ తొలిసారి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే కమ్ముల గ్యాంగ్‌స్టర్ స్టోరీనే కొత్తగా చెప్పబోతున్నాడు అన్నది అర్థమైంది. అటుపై రిలీజ్ అయిన గ్లింప్స్ సహా ప్రతి ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా 'టర్న్స్ అప్ కుబేరా' స్పెషల్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది రెగ్యులర్ టీజర్‌కు భిన్నం. కథలో 4 పాత్రల స్వభావాన్ని మాత్రమే హైలైట్ చేశారు. ఇందులో ఎలాంటి డైలాగులుండవు. ఎమోషన్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. డబ్బు, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని కట్ చేసిన టీజర్ ఇది. ధనుష్, నాగార్జున, జిమ్ సరీఫ్, రష్మిక పాత్రల చుట్టూనే టీజర్ హైలైట్ అవుతుంది. అది నాది నాది ఈ లోకమంతా, నేల నాది నింగి నాది, పూత వేసే చేను నాది, కాళ్ళు నాది కనులు నాది, సిరులు నాది అంటూ ఒక్క పాటలోనే పాత్రలు రివీల్ చేస్తూ సినిమా కాన్సెప్ట్ రివీల్ చేశారు. సమస్యల్లో ఇరుక్కున్న నాగార్జున సతమతం అవ్వడం, ప్రభుత్వ అధికారిగా అతడు ఎమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్న జిమ్ సరీఫ్ పాత్రను ఎంతో రిచ్ గా హైలైట్ అవుతుంది. బిలియనియర్ రోల్లో అతడి ఆహార్యం ఆకట్టుకుంటుంది. కుబేరగా ఉన్న ధనుష్ బికారిగా మారడం, భార్యతో వివాదం అతడి పాత్రలో బలమైన ఎమోషన్ రక్తి కట్టిస్తుంది. మనిషి స్వార్థం, ఆశ, అత్యాశ ఎలాంటి పరిస్థితుల్లోనూ నెట్టుతాయి అనేది రెండు పాత్రల మధ్య హైలైట్ అవుతుంది. కమ్ముల మాస్ సెన్సిబిలిటీస్ ఎక్కడా మిస్ అవ్వలేదు. నాది నాది నాదే ఈ లోకమంతా అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యం ఇంట్రెస్టింగ్. ఈ పాట టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ పూర్తి సాంగ్ విడుదలకు చేస్తారని తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి 'టర్న్స్ అప్ కుబేరా' అంటూ టీజర్ ను వదిలారు మేకర్స్. నాది 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 అంటూ పాటతో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో ధనవంతుడిగా జిమ్ సరీఫ్ కనిపిస్తే బిచ్చగాడిగా ధనుష్ కనిపించారు. నాగార్జున ఒక ఆఫీసర్గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా పాత్రలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.